వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చాలా హెయిర్కి సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉన్నాను. నాకు చాలామంది కామెంట్స్ కూడా చేస్తారు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా వచ్చి, అక్క జుట్టు ఇంకా ఊడిపోతుంది అక్క అని. ఒక అమ్మాయి అయితే నాకు పెద్ద చాట భారతం పెట్టిందండి. జుట్టు ఊడిపోతుంది, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆలోచిస్తున్నాను నేను అని చెప్పేసి. నేను మీకు ప్రధానంగా ఒకటే చెప్తానండి, జుట్టు ఊడిపోవటానికి ప్రధాన సమస్య ఏంటి అంటే అతిగా ఆలోచించటం, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవటం. అది జుట్టుకే పరిమితం అవ్వదండి. ఆడవాళ్ళు ఏదన్నా ఆలోచించినట్లయితే దాని పర్యవసానం ఫస్ట్ మన గర్భసంచి మీద పడుతుందంట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కాన్స్టిపేషన్ అంటే ఆలోచన. మనం స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే చూడండి గ్యాస్ వచ్చేస్తుంది అమ్మటే మనకి. ఇది జుట్టు కోసమే కాదండి, అన్ని సమస్యలకి, బీపీకి, షుగర్లకి, పీసీఓడీలకి అన్నీ దారితీస్తుంది మన ఆలోచన. మనం అంటండి ఒక సమస్యని పాజిటివ్గా చూడొచ్చు, నెగిటివ్గా కూడా చూడొచ్చు అంట. ఇప్పుడు ఇది నన్ను కష్టపెడుతుంది, దీన్ని నేను వదిలేయాలి అనుకుంటే వదిలేయచ్చు, లేదు నేను దీన్ని పట్టుకొని పీకాలి అనుకున్నా కూడా పీకచ్చు అనమాట. అంటే రెండు నా చేతిలోనే ఉన్నాయి. అది వదలాలా, పట్టుకోవాలా, నేను ఆలోచించి నాశనం అయిపోవాలా, వదిలేసి హ్యాపీగా ఉండాలా అనేది. కాబట్టి ఆలోచించటం అస్సలు మానేయండి, దానివల్ల మనకి యూజ్ ఏమీ లేదు. ఓకేనా? ఎస్, చాలా పీస్ఫుల్ మైండ్తో ఉండండి. కొంచెం సేపు యోగా చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి, మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. నేను ఇన్ని రోజులు హెయిర్కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాను. నేను మీకు ఎన్ని టిప్స్ చెప్తున్నా, ఎన్ని ఆయిల్స్ చెప్తున్నా, ఎన్ని హెయిర్ మాస్కులు చెప్తున్నా, ఈ బయోటిన్ తినండి అన్నా, ఆమ్లా తినండి అన్నా, ఆలోచన లేకుండా ఉంటేనే మీ హెయిర్ ఫాలింగ్ అనేది కంట్రోల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సరే, ఈరోజు నేను మీకు ఒక మంచి హెయిర్ గ్రోత్ మాస్క్ చూపిస్తానండి. యాక్చువల్గా మాస్కులు పెట్టుకున్నప్పుడు మీ హెయిర్ ఒకలా ఉంటుంది, నార్మల్గా కొబ్బరి నూనె రాసుకొని వదిలేసి మళ్ళీ హెడ్ బాత్ చేసినప్పుడు మీ హెయిర్ ఒకలాగా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఈరోజు నేను ఒక హెయిర్ మాస్క్ చూపిస్తానండి, ఇది మీరు పెట్టుకోండి. ఆఫ్టర్ హెయిర్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. హెయిర్ చాలా బౌన్సీ వస్తుంది, సిల్కీ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఏదైతే మీకు లోపల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో వాటన్నిటినీ కిల్ చేసేస్తుంది. ఇక్కడ నా హెయిర్ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది నా హెయిర్ ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఆయిలీనెస్ కానీ, గ్రీజీగా కానీ, డ్రైగా కానీ లేదు. బాగుంది కదా? ఎస్, నేను యూస్ చేస్తున్నటువంటి హెయిర్ మాస్క్ వల్ల రిజల్ట్ అనమాట ఇది. ఈరోజు ఆ హెయిర్ మాస్క్ ఏంటో మీకు కూడా చూపిస్తాను, చూడండి, కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా పవర్ఫుల్ హెయిర్ మాస్క్, ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నన్ను చాలామంది అడిగేది ఏంటి అంటే, మీరు లిప్స్టిక్స్ ఏది యూజ్ చేస్తారు అని. నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, నేను మామా ఎర్త్ లిప్స్టిక్స్ యూజ్ చేస్తానండి. ఎందుకో తెలుసా? 12 అవర్స్ వరకు ఇలానే ఉంటాయి, 12 అవర్స్ స్టే ఉంటుంది, చాలా సేఫ్ అండి, టాక్సిన్స్ ఫ్రీ. ఇందులో మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. మచ్ ప్రూఫ్, లాంగ్ లాస్టింగ్ వేర్. లిప్స్ని చాలా మాయిశ్చర్ చేస్తుందండి. ఎందుకో తెలుసా? ఇందులో మనకి ఆవగాడో అండ్ వైటమిన్ ఈ కూడా ఉన్నాయి కాబట్టి. మామా ఎర్త్ నుంచి మాయిశ్చర్ మ్యాటీ లాంగ్ స్టే లిప్స్టిక్ నేను యూజ్ చేసింది క్యారనేషన్ న్యూడ్ అనమాట, 01 షేడ్. ఇది మనం అప్లికేషన్ చేసినప్పుడు చాలా మ్యాట్ ఫినిష్ ఉంటుందండి, లాంగ్ స్టే ఉంటుంది, చాలా మాయిశ్చర్గా కూడా ఉంటుంది, మేడ్ సేఫ్ అన్నమాట. చూడండి నా లిప్స్ ఎంత బాగున్నాయో, మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎలా కొనుక్కోవాలో తెలుసా? అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ వంటి ఈ కామర్స్ సైట్స్లో ఈ ప్రోడక్ట్ అవైలబుల్లో ఉంటుంది. లేదు అనుకుంటే, మీకు ఆఫర్లో కావాలి అనుకుంటే మామా ఎర్త్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ, మామా ఎర్త్ అఫీషియల్ యాప్ నుంచి కానీ నా కూపన్ కోడ్ ఇస్తున్నాను చూడండి. నా కూపన్ కోడ్ మీరు యూజ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 20% ఆఫర్ వస్తుంది. మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా దొరుకుతున్నాయండి, అంటే నియర్ బై షాప్స్లో కూడా దొరుకుతున్నాయి. మామా ఎర్త్ మీ సూచనల మేరకు ఆనియన్ రేంజ్లో కొంత మార్పుల్ని చేసింది, ఒక్కసారి గమనించండి. ఈ ప్రోడక్ట్స్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు ఈరోజు నేను పెట్టుకున్న ఆ సీక్రెట్ మాస్క్ గురించి చెప్తాను. ఎగ్జిట్లో చూడండి నా హెయిర్ ఎలా ఉందో ఆఫ్టర్ అప్లికేషన్ చూపిస్తాను. దీనికోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ చెప్తాను, వివరంగా మీరు రాసుకోండి. ఇవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి మీ హెయిర్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఒంటెరెక్క మందారం ఆకులు, ఒంటెరెక్క మందారం పూలు, అలాగే ఉసిరికాయ, కలోంజి, అలాగే కలబంద. ఇక్కడ నేను 1 by 1 వేస్తున్నాను, ఒకసారి చూడండి. మీకు ఒంటెరెక్క మందారం దొరక్కపోతే పౌడర్ దొరుకుతుంది, హైబిస్కస్ పౌడర్, అది తెచ్చుకోండి. అలాగే యాలోవీరా అండి. యాలోవీరా మన హెయిర్ని చాలా స్మూత్ చేస్తుంది, షైనీ చేస్తుంది, హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కలోంజీ సీడ్స్ అండి. ఒక వీడియోలో ఇది నల్ల జీలకర్ర కాదు అని అంటున్నారు, ఒకసారి మీరు గూగుల్ చేయండి, మీకు అర్థమవుతుంది. కలోంజీ సీడ్స్ కూడా వేశాను. అలాగే ఆమ్ల, ఉసిరికాయ. హెయిర్కి నేను ఏ హెయిర్ ప్యాక్ చూపించినా కూడా మినిమం 90% అందులో నేను ఆమ్ల యూజ్ చేస్తాను. ఎందుకంటే ఆమ్లా యూజ్ చేసిన హెయిర్ వేరుగా ఉంటుంది. మీరు ఈ వీడియో కంటిన్యూగా చూడండి, నేను మీకు ఒక చిన్న క్లిప్ ఒకటి పెడతాను. అప్పుడు నా హెయిర్కి ఇప్పుడు నా హెయిర్కి ఎంత వేరియేషన్ వచ్చిందో మీకు ఆ వీడియోలో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనుకుంటున్నాను. ఎస్, కంటిన్యూగా చూడండి, ఆ వీడియో మీకు చూపిస్తాను. నా హెయిర్ ఎంత చిన్న పొట్టిగా ఉందో అనేది చూడండి మీరు. యాక్చువల్గా మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మంచి టెక్స్చర్ తోటి ఒక మంచి క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. హోమ్ మేడ్ హెయిర్ గ్రోత్ మాస్క్ అనమాట. కింగ్ ఆఫ్ ఆల్ మాస్క్ అని చెప్తాను, అంత బాగుంటుంది అనమాట. చక్కగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. ఇది మీరు చేసుకోవటం, ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం అలా వద్దు, స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఏ డిఐవైలు యూజ్ చేసినా సరే స్టోర్ చేసుకోవద్దండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోండి, ఓకేనా. వారంలో ఒక్కసారి ఇది హెయిర్ మాస్క్ పెట్టుకోండి. మీ పిల్లలకి కూడా పెట్టండి హెయిర్ తక్కువగా ఉన్నప్పుడు. ఇలాగా హెయిర్కి కొంచెం కొంచెం తీసుకుంటూ హెయిర్ అంతా అప్లికేషన్ చేయండి. అండ్ నేను మీకు ఇంకొకటి చెప్తున్నానండి, మనము హెయిర్ని బాగా గ్రోత్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దాని మీద శ్రద్ధ బాగా ఉండాలి, అప్పుడే మనకు అది సాధ్యపడుతుంది. ఇక్కడ నేను మీకు వీడియో పెడతాను కదా, పక్కన పెట్టాను వీడియో చూడండి. అప్పటి నా హెయిర్కి ఇప్పటి నా హెయిర్కి వచ్చిన డిఫరెన్స్, నేను తీసుకునే ఫుడ్, లైఫ్ స్టైలు, హెయిర్ మాస్కులు, హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్స్, హెయిర్ సీరమ్లు చాలా చేశానండి వీడియోస్లో. ఒకసారి చూడకపోతే వెళ్ళి చూడండి. హెయిర్ గ్రోత్ గమ్మీస్ కూడా చూపించాను నేను మీకు, ఓకేనా. ఆల్ ఓవర్ వీడియో ఇప్పుడు మీరు చూసారు కదా. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది, చాలా అంటే చాలా బాగుంటుందండి. హెయిర్ మాస్క్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు, కంపల్సరిగా యూజ్ చేయండి. ఈ వీడియో చూసారు కదా, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోద్దండి. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా బెటర్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.